ఈ బాలాకోట్ దాడులు జరిగినటువంటివి ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఇప్పుడు జీలోనో లేకపోతే ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్‌స్టార్ అనుకుంటా, దాంట్లో అనుకుంటా ఒక సిరీస్ ఉంది. దాంట్లో యుద్ధం చేయడంతో పాటుగా యుద్ధం జరిగేటటువంటి సందర్భంలో, అంటే ప్రత్యక్ష యుద్ధం సైన్యం చేస్తూ లేదా ప్రభుత్వం చేస్తూ ఉంటే వెనకాల పరోక్ష యుద్ధం మీడియా, సోషల్ మీడియాలో చెయ్యాలి, నిజ జీవితంలో గెలిచినా ఇక్కడ ఓడిపోతున్నాం అన్నటువంటి కాన్సెప్ట్ అందులో చూపెడతారు. అట్లాగే ఈ మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ అన్నటువంటి కాన్సెప్ట్ అనేది డిఫరెంట్. ఇప్పుడు రాజకీయ పార్టీలు గెలుపోవటముల కంటే కూడా సోషల్ మీడియాలో విన్నింగ్ అనేటటువంటి ఒక కొత్త సిచ్యువేషన్ నడుస్తుంది. ఇందులో గన్నవరం ఘటనకి సంబంధించి నిన్న ఒక ఎత్తు పై ఎత్తు నడిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్ అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఒక పోస్ట్ పెట్టారు వాళ్ళ అఫీషియల్ దాంట్లో, ఇవాళ రాత్రికి ఒక రహస్యాన్ని బయట పెడతాం అని చెప్పేసి. అదే సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు ఇంకో రహస్యం అంటే ఇంతకంటే ముందే ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఎవరైతే వంశీనే కిడ్నాప్ చేశాడు అంటూ వంశీతో సత్యవర్ధన్ ఉన్నటువంటి వీడియోలు రిలీజ్ చేశారు. వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అసలు, వైసీపీ వాళ్ళు వీళ్ళు బయట పెట్టింది ఏంటి అంటే, గన్నవరం ఘటనలో పాపం ఎవరిది, సీఎం చంద్రబాబు కుట్రను బయటపెట్టిన సత్యవర్ధన్ స్టేట్మెంట్ అంటూ వాంగ్మూలం రిపోర్ట్ కాపీని ట్యాగ్ చేశారు. సత్యవర్ధన్ స్టేట్మెంట్లో ఏమున్నదంటే, టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన వాళ్ళు ఎవరో నాకు స్పష్టంగా తెలియదు, కానీ ఓ రిపోర్ట్ తీసుకొచ్చి సుబ్రహ్మణ్యం నన్ను సంతకం చేయమని చెప్పాడు, నేను చేశాను, అందులో ఏముందో ఎవరి పేర్లు ఉన్నాయో కూడా నాకు తెలియదు, కేసులు కోర్టుల చుట్టూ నేను తిరుగుతుండటంతో మా కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారంటూ రాశారు. ఆధారాలతో కూడిన స్టేట్మెంట్ అందరినీ ఆలోచింపజేస్తుందంటూ ఒక పక్కన సాక్షి వాళ్ళు హైలైట్ చేస్తే, రెండో పక్కన ఆంధ్రజ్యోతి ఇదొక తుస్సు బుస్సు అంటూ మరొక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది.